ఓ పోరి, ఏం చేస్తున్నావే? ఏ ఏం లేదక్క, ఉత్తానే ఉన్నా. అయితే గాని గా ఆడకట్టోళ్ళు అందరు గాజులు వేసుకురట్నే, మరి మనం వేసుకోవద్దా? ఏం గాజులక్క? అయ్యో పిసపిద్దిరా, నీకేం ముచ్చడి తెలియదు ఏంది? ఏ ముచ్చటక్క? గా ఆడకట్టోళ్ళు అందరూ ఫ్రెండ్షిప్ గాజులు వేసుకుంటుర్రట. ఫ్రెండ్షిప్ గాజులు అంటే ఏంటిది? అయ్యో నీ పిసముఖం ఎండిపోను, ఫ్రెండ్షిప్ గాజులు అంటే తెలియదా? నేను ఈ ముచ్చట ఎప్పుడు వినలేదక్క, ఇప్పుడే కొత్తగా వింటున్నా. ఫ్రెండ్షిప్ గాజులు అంటే ఆడకట్టోళ్ళు అందరు మంచిగా కలిసిమెలిసి గాజులు వేసుకుంటుర్రే. ఓహో గట్లనా? మరి మన ఆడకట్టోళ్ళు అందరం కలిసి గాజులు వేసుకుందామా? మన ఆడకట్టోళ్ళంటే ఓలోలను పిలుద్దాం అక్క. గా పద్మను, లక్ష్మిని, సుజాతను, లతను, మమతను ఇలా అందరిని పిలుద్దామే. అబ్బో గా మామ తత్త నేను రానే రాను. ఎందుకే? దానికి నాకు మాటలు లేవు. అది ఏమైంది? ఎందుకు మాటలు లేవు? నా పోరడి చిన్నోడేనే, దాని నాకిట్లా పోయి మొన్న ఉచ్చబోతే దానికి బాగానే నొచ్చిందట. అది వచ్చి నన్ను తిట్టింది. గదత్త నేనత్తనా? అయితే ఇంకా కవిత నన్ను అత్తదేమో అడుగుదందా మరి. కవిత, అవునే కవిత, ఏం చేస్తున్నావే? బోల్ని బోకలు దోమి బువ్వ కూర వండినా, ఇప్పుడే పందిరిందే. అయితేనే గాని మన ఆడకట్టలు అందరం కూడి ఫ్రెండ్షిప్ గాజులు వేసుకుందామా? అవునే పోరి, అందరూ ఫ్రెండ్షిప్ గాజులు వేసుకుని ఫోన్లలో పెడతాంటే నా పానం అంతా నీళ్ళు అవుతుంది. గదేనే, ఆడకట్టలు అందరం కూడి వేసుకుందామా? ఆడకట్టోళ్ళంటే ఓలోళ్ళే. మన ఆడకట్టోళ్ళు అందరమే, గా సుజాత, లత, గా అనజ, గా పద్మ, మన అందరం కలిసి వేసుకుందాం. అబ్బో ఇంకా పద్మత్త నేను రానే. అయ్యో ఎందుకే? నా కోళ్ళు దాని ఆకిట్లా దవ్వుకుంటా పొక్కులు చేసిందట. అది ఎడు దొరికితే అటే నన్ను పొట్టు తిట్టింది. అది అత్త నేను రాను. మరి ఓలోళ్ళని పిలుద్దాం. ఓళ్ళు వచ్చినా రాకున్నా అది అత్త మాత్రం నేను రాను. సరే మరి మిగిలిన వాళ్ళను అడుగుదాం పాయే. పద్మ, ఓ పద్మ, ఉన్నవా? ఉన్నా. ఏంది గిట్లా వచ్చిర్రు? మన ఆడకట్టోళ్ళందరం గాజులు వేసుకోవాలనుకుంటున్నామే, వేసుకుందామా? అబ్బా వేసుకుందామే, నేను కూడా అనుకుంటున్నా. మరి అందరికి చెప్పొత్తాం. ఓలోళ్ళకి, మన ఆడకట్టోళ్ళందరికి. అందరికంటే అయ్యో మన ఆడకట్టోళ్ళు తెలియదా? గా వనిత, సుజాత, లావణ్య, కవిత. అబ్బో కవిత అదత్తే నేను రాను. అది ఏమైంది? వాళ్ళకి మాకు భూమికి ఎట్లా కడ పంచదైంది, అదత్తే నేను రాను. అవును పోరి, అందరు గిట్నే అనబట్టి ఎట్లా మరి? ఇంకా పిలిచేటోళ్ళని పిలుద్దాంపా. ఆగో పోరగాళ్ళు ఎటు పోతురు? నీ అవ్వ నీకోసం వస్తున్నామే. ఆగో ఎందుకు? ఏ ముచ్చట? మన ఆడకట్టలందరం కూడి ఫ్రెండ్షిప్ గాజులు వేసుకుందామా? ఆగో ఫ్రెండ్షిప్ గాజులు అంటే? సోపతోళ్ళు అందరం కలిసి గాజులు వేసుకునుడే. ఓ గట్ల చెప్పారా? అదే ఏమో ఫ్రెండ్షిప్ గాజులు అని సోకుల చెప్పుడు చెప్పబడితే. అదే మరి ఆడకట్టలందరం కూడి సోపతి గాజులు వేసుకుందామా? వేసుకుందాం పిల్ల, అందరు వేసుకుంటారు కదా. మరి మేము పోయి అందరికి చెప్పత్తాం. అందరంటే ఓలోళ్ళకి చెప్తారు. గదే గా కడింటి గంగవ్వకు, గా లక్ష్మికి, గా సుగుణకు, వీళ్ళందరికి చెప్పత్తాం. గా బక్కలచ్చవని కూడా రమ్మంటాం. బక్కల చెత్త నేను రాను. అదే ఏమైందే? ఏమైందంటే ఏమని చెప్పాలి, దాని మొగనికి ఆకలి అవుతుందని నా ఇంటికి వచ్చిండు. అదే వాళ్ళ ఇంటికాడ బువ్వలేదటనా? అది అండిన కూర కమ్మగా ఉండదట. నేను అండిన కూర కమ్మగా ఉంటదని ఆసన పట్టుకొని నా ఇంటికి వచ్చిండు. గప్పుడే బుక్కెడంతా బూ వేసిన నోట్లో పెట్టుకుంటాడు గంతే. అది ఏనుగు వచ్చిందో తలుపులేసి మమ్మల్ని ఇద్దరిని దొరకబట్టింది. ఊళ్ళెటమ్మానికి కట్టేసి ఇజ్జతి మానం తీసింది కాదు. గదత్తే నేను అత్తనా? అదత్తే నేను రాను. అందరూ ఒకళ్ళకోళ్ళు మాటలు లేవనబట్టి మరి ఏం చేద్దామే? ఆఖరికి అయితే ఇంకా పద్మత్తని అడుగుదాంపా. మరి పద్మత్త, ఓ పద్మత్త. ఉన్నా అత్తున్నా. ఏంది? మన ఆడకట్టోళ్ళందరం కలిసి గాజులు వేసుకుందామా? ఆవు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మరి అందరికి చెప్పొత్తాం. అందరికంటే ఓలోలకు. అదే గా మల్లవకు, పద్మకు, లచ్చవకు, మమతకు చెప్పొద్దాం. అబ్బో మమతత్తే నేను రాను. అయ్యో ఎందుకు? మనం ముత్తేదులం అందరం కలిసి గాజులు వేసుకునే కాడికి గా మొగడు చచ్చిపోయిన ముండచ్చుడు అవసరమా? అపశకునం. అది అత్తే నేను రాను.
అందరికి జ్ఞానం పట్టరి. మరి ఏం చేద్దామి? మరి ఏం చేద్దాం చెప్పు. మరి ఆడకట్టోళ్ళందరినీ ఎట్లొకటి చేద్దాం. ఆడకట్టోళ్ళందరూ ఒకటట్లేరు, గాజులు వేసుకున్నట్లేము. ఎట్లా ఏం చేద్దాం? ఏం చెప్పారి ఏమో ఆలోచించుకుంటూ అత్తారు ఇద్దరు. నీ అవ్వ ఆడకట్టలందరం కూడి గాజులు వేసుకుందాం అనుకుంటే ఓళ్ళు అత్తే ఓళ్ళు రానంటున్నారు. ఓలోళ్ళని అడిగిర్రా మీరు? మన కొసాడ కట్టు మళ్ళీ అడిగినమే, నువ్వు అత్తది రానన్నది. గాముండను కాబోటిని మీరెట్లా పిలిచిర్రే? నా మొగన్ని బట్టి నా కొంప పుచ్చుకున్నది. అది అత్తే నేనే రాను. గాజులు వేసుకుని ఏం లేదు, సపరేట్ ఇంటి మొకండ్రా. ఇప్పుడు ఏం చేద్దామే? ఏమైంది పిల్ల, ఏమో ఆలోచన చేస్తారు? ఏం చెప్పమంటావు తాత? ఆడకొట్టోళ్ళు అందరం కలిసి గాజులు వేసుకుందాం అంటే ఒక్కరు జమ అయితే లేరు. అదే ఏమైంది? ఏ ఊళ్ళైనా ఈ నడుమ అందరు కలిసిమెలిసి మంచిగా గాజులు వేసుకుంటారు కదా. గదే గాని ఈ ఆడకొట్టోళ్ళకు ఒకళ్ళకు మాటలే లేవు. అట్లయితే ఎట్లా? ఈ ఆడకట్టోళ్ళు అందరు కలిసిమెలిసి ఉంటే మంచిది కదా. ఏమైందిరా అందరేమో గూడు కట్టిరు. ఈ ఆడకట్టుకు ఒకళ్ళకు మాటలే లేవు. ఎట్లా కలుపుదామని చూస్తున్నాం. ఓ పని చేద్దాం, అందరికి రారు. ఏం చేద్దాం? లచ్చవత్తే మల్లవరానన్నది, మల్లవత్తే లచ్చవరానన్నది, పద్మత్తే కవితరానన్నది, కవితత్తే పద్మరానన్నది. వాళ్ళకి వీళ్ళు అత్తలేరని చెప్దాం, వీళ్ళకి వాళ్ళు అత్తలేరని చెప్దాం. అప్పుడు అందరు వస్తారు. మనుషులకు ఫోన్ చేద్దాం, చెయ్యి. నీతోటి మాటలు లేనావని పిలుస్తలేము గాని నువ్వురా. ఇది ఎందుకు పిలిచిర్రు? ఇదంతా నేను రానన్న కదా. అగో గిదాన్ని ఎందుకు పిలిచిర్రు? అగో గిదాన్ని ఎందుకు పిలిచిర్రు? ఏ ఆగురి, చెప్పేది మొదలు ఇను. ఆడకట్టోళ్ళందరూ ఫ్రెండ్షిప్ గాజులు వేసుకోవాలి. చిన్న చిన్న లొల్లులు మర్చిపోయి అందరు కలిసిమెలిసి ఉండాలన్నది ఈ గాజుల ఉద్దేశం. నువ్వు ఏ ఊరికన్నా పోతావు, నీ ఇంటికాడ దొంగనో దొరనో చూసేటందుకు మంచి మాట ఉండాలి పక్క పొన్నలతో. నువ్వు ఇంటికాడ ఉండవు, నీ ఇంటికి చుట్టం వస్తాడు. వచ్చిన చుట్టానికి మంచి నీళ్ళు ఇచ్చడానికన్నా పక్క పన్నులతో మంచి మాట ఉండాలి. నువ్వు ఊరికే పోతావు, చీకటి అయినా ఇంటికి రావు. కనీసం లైట్లు వేయడానికైనా పక్క పొంటలతో మంచి మాట ఉండాలి. అందుకే ఈ ఆడకట్టోళ్ళందరూ కలిసిమెలిసి ఈ ఫ్రెండ్షిప్ గాజులు వేసుకోవాలి. అందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు చేతులు వేసుకొని మంచి ఎప్పటికి ఇట్లా కలిసిమెలిసి ఉండాలి. భగవతి భిక్షాం దేహి. పిల్లలేదు పాలలేదా? ఏడి కొడితే ఆడికి వస్తావా? ఇంటికి రా, బుచ్చం పెడతావు. గిట్ ఎందుకు వస్తాను ముండబోటి మోడు తెచ్చిన ముండబోటి గిట్ ఎందుకు వస్తాంది? అందరం కూడా గాజులు వేసుకుందామంటే ఇటు ఎందుకు వస్తాంది? అపశకునం గదా నువ్వు రమ్మన్నాడే గిట్కి. అయ్యో నేనే తెలియక రమ్మన్నా. అయినేదో తెలియక రమ్మంటే మొగడు తెచ్చిన ముండవు. నీకన్నా బుద్ధి ఉండద్దా? నువ్వు వీడికి అత్తే అపశకనం. పోయి నుంచి నేను ముచ్చటాకు నేను పోతే ఓనాదా, ముగ్గురున్న కాడికి నేను ముచ్చట కంటే పోతే ముండకేమి ముచ్చట అంటారు నాదా, రండకేమి రోగం అంటారు నాదా. నన్ను నలుగుట్ల నాదా అని వేసి నాదా నువ్వు ఏ రాజ్యం వెళ్ళిపోతివే నాదా. ఓంట కన్న తల్లి అవారా, మొత్తం ఉన్నది రావో దేవుడా, మొత్తం ఉన్నది రావో దేవుడా. అపశకనం. అపశకునమా? ఎందుకమ్మా అపశకునం? మొగడు తెచ్చినాక ముండ ముత్తైదు దగ్గరికి అచ్చుడు తప్పు కాదా? మరి నువ్వు? నాకు మొగడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఆమె భర్త చనిపోయినా బాధ్యతతోని తన పిల్లలు పట్టుకొని ఉంది. నువ్వు నీ భర్త చనిపోతే భర్త ఎగిచ్చి నీ పిల్లల్ని బజార్ను వదిలేసి ఇంకో భర్తం చేసుకున్నావు. నువ్వు ముత్తైదు అయినవా? బాధ్యతతో ఉన్న ఆమె ముండె మోపే అయింది. భర్త ఎగించిన నువ్వు ముత్తైదు అయినవా? భర్త చచ్చిపోయిన ఆమె మా ముత్తైదు దగ్గర కచ్చడు ధర్మం కాదు. ఆమె మొగుడు చచ్చిపోయినా ఆమె మనసు ఏ మాత్రం మారలేదు. నువ్వు మొగుడు ఉండగానే 10 మందితో కులుకుతున్నావే, నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? భర్త చనిపోయిన వాళ్ళు పొట్టు గాజులు వేసుకోవద్దు. ఆమె దగ్గరికి ఎట్లా వస్తుంది, ఎట్లా వేసుకుంటది గాజులు? భర్త చనిపోయిన వాళ్ళు
బొట్టు పెట్టుకోవద్దని, గాజులు వేసుకోవద్దని ఏ శాస్త్రం చెప్పింది, ఏ వేదాంతం చెప్పింది, ఏ సిద్ధాంతం చెప్పింది? భర్త చనిపోయిన భార్యను ముండమోపి అంటారు. మరి భార్య చనిపోయిన భర్తని ఏమంటారు? వెనకటి కాలం నుంచి వెళ్ళి భర్త చచ్చిపోయిన భార్యకు బొట్టు తీసేస్తుండ్రు, గాజులు తీసేస్తుండ్రు, గట్టినే ఉంటుంది, గట్టినే నడుస్తుంది. వెనుకటి కాలంలో భర్త చనిపోతే భార్యను అదే చితి మంటలు వేసి కాల్చేది. మరి ఇప్పుడు అదే చితి మంటలలో ఎందుకు వేస్తలేరు? ఎక్కడ పోయింది ధర్మం? చెప్పరేం? వెనుకట కుంతి, కౌశల్య, కైకేయి, సుమిత్ర ఇట్లనే ఉన్నారా? భర్త చనిపోయిన భార్య బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి. ఎందుకంటే అవి ఆమెకు శ్రీరామ రక్ష. ఆమె బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని రోడ్డు మీద పోతా ఉంటే చూసే మగవాడి కన్ను ఎవరిది కూడా ఆమె మీద పడదు. అదే గాజులు తీసేసి, మట్టలు తీసేసి, బొట్టు తీసేసి రోడ్డు మీద పోతే ప్రతి మగవాడి కన్ను ఆమెకు భర్త లేడని ఆమె మీద కన్ను పడుతుంది. చరిత్ర తెలుసా మీకు? ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా. ఒకసారి గూగుల్లో, యూట్యూబ్ లో వితంతువులు గాజులు వేసుకోవచ్చునా, బొట్టు పెట్టుకోవచ్చునా అని కొట్టి చూడండి. వేద సిద్ధాంతులైన గరికపాటి, చాగంటి వారి మాటలు వినండి, కొద్దిగా మారండి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఆడ మగ అందరూ సతంతు వితంతు భేదం లేకుండా అందరూ బొట్టు పెట్టుకోవచ్చు. శాస్త్రం తెలిసి చెబుతున్నా. వితంతువులు కూడా శుభ్రంగా బొట్టు పెట్టుకోండి. ఎవరైనా పెట్టుకోమంటే గరికపాటి నరసింహారావు గారు పెట్టుకోమన్నారని చెప్పండమ్మా. ఆ పుణ్యం నాది, పెట్టుకో. తను రక్షించుకోవటం కూడా సౌభాగ్యమైన గమనించాలి. భర్త చనిపోయినా తను చక్కగా బంగారపు గాజులో, మట్టి గాజులో ఏవో తన వసతిని బట్టి తాను వేసుకొని సంతృప్తిగా ఉండటమే మనకు సనాతన ధర్మం అని గమనించాలి. ధర్మం గురించి తెలియక, ఆడలు గొప్పతనం గురించి తెలియక ఎన్నెన్నో మాటలు అన్నాం. మమ్మల్ని క్షమించు. తప్పు పట్టుకోకురా, బాధపడకురా, ఏడవకురా. అందరం కలిసి గాజులు వేసుకుందాం. మాతోటి పాటు నువ్వు కూడా వేసుకుందాం. రామడుగు రంగు రంగుల సీరలు, రింగు రింగుల కురులు, మీ అందమెవరి పాలమ్మో రాయే రామలక్ష్మి. కాదని వైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. డీజే ప్రణయ్ రామడుగు. కళ్ళు కూడా లేతనే, కమ్మగా అంది పెడుతనే, అడ్డము రాకుండా సూతనే రాయే రామలక్ష్మి. కాదని వైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. డీజే ప్రణయ్ రామడుగు. అట్టి గాజులు తెస్తనే, అట్టి మడలేవి చెప్పనే, సుట్టమై చూసి రావమ్మో సక్కనైన లక్ష్మమ్మ. నాదని వైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. డీజే ప్రణయ్ రామడుగు. గల్లు గల్లు మంటే గజ్జలు, జల్లు జల్లు మని పానము, పానం నీకే రాసిస్తారాయే రామలక్ష్మి. నాదని వైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. చూసిండ్రా అవ్వలు, చూసిండ్రా అక్కలు, మేము ఎంత ముద్దుగా గాజులు వేసుకున్నామో. మీరు కూడా మీ వాడకట్టుకు ఏమన్నా లొల్లులు అవి ఉన్నా కానీ మర్చిపోయి కలిసిమెలిసి ఉండి మా తీరు గాజులు వేసుకొని మంచిగా ఉండుండ్రి.
హాయ్ నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మనపల్లె టాలెంట్. మా వీడియోలు చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తూ మాకు మీ సపోర్ట్ని అందించండి. మీకు అనుగుణంగా మేము ఇంకా వీడియోలు తీస్తూ మేము ముందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఆల్.